ఈరోజు మనము మార్గదర్శకత్వము మంత్రణం గురించి నేర్చుకుందాము. జాగ్రత్తగా వినండి. చివర ఒక ప్రశ్న అడుగుతాను, నేను జవాబు చెప్పేది మీరు సమాధానం మనసులో అనుకోండి. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే లోపల అతనికి ఎప్పుడు ఏదో ఒక చిన్న సమస్య వస్తూ ఉంటుంది. మనము స్కూల్లో చేరకముందు చిన్నప్పుడు ఇటువంటి సమస్య లేకుండా హాయిగా ఉంటాం. స్కూల్లో చేరినప్పటి నుంచి ఇంక జీవితాంతం మనకు సమస్యలు తప్పవు. మొట్టమొదట మన స్కూల్లో చేరుతాం. స్కూల్లో మనం చేరిన తర్వాత మనకు విద్యకు సంబంధించిన చాలా సమస్యలు వస్తుంటాయి, అటువంటి వర్డ్స్ వస్తుంటాయి. తర్వాత మనం చదువుకొని ఆ సమస్యలన్నీ తీరిన తర్వాత విద్య కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక ఉద్యోగం చేరుతాం. ఆ ఉద్యోగంలో కూడా మనకు సమస్యలు మళ్ళీ వస్తుంటాయి. అప్పుడు ఉద్యోగ సమస్యలు వస్తాయి. మళ్ళీ ఉద్యోగం ఆ సమస్యలు తీరికముందే తర్వాత పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో వివాహ సంబంధ సమస్యలు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తుంటాయి. ఈ విధంగా సమస్యలు మనకి జీవితాంతం వస్తూ ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తే అప్పుడు మనకు ఉపయోగపడేది మార్గదర్శకత్వము మనకి ఉపయోగపడుతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళ మనకు సహాయం చేస్తారు. అలా కాకుండా మన సమస్యలు మరీ తీవ్రంగా ఉంటే, మన మానసికంగా చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఈ మార్గదర్శకత్వం పనికిరాదు. అప్పుడు మంత్రణం పనికి వస్తుంది. ఒక డాక్టర్ అతని దగ్గర పోయి దీన్ని సలహా తీసుకోవాలి మంత్రణం ఉపయోగించి. సరే, మొదట మార్గదర్శకత్వం అంటే సహాయాన్ని అందించడము. మార్గదర్శకత్వం అంటే సహాయాన్ని అందించడము. మంత్రణం అంటే సలహా ఇవ్వడం. మార్గదర్శకత్వం సహాయాన్ని అందించడము, మంత్రణము సలహా ఇవ్వడం. సరే, మార్గదర్శకత్వం చూద్దాం. మార్గదర్శకత్వం అంటే సహాయాన్ని అందించడం. దీన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతమందికైనా ఎలా అయినా ఎన్నిసార్లు అయినా అందించవచ్చు. ఈ సహాయం అనేది ఎలాగైనా అందించవచ్చు. నేను మీకు సహాయాన్ని అందిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా మీకు సహాయాన్ని అందిస్తున్నాను. దీనివల్ల ఒక్కరికి అందించడం నేను మీకు చాలామందికి అందిస్తున్నాను అనమాట. ఈ విధంగా మార్గదర్శకత్వంలో సహాయం చాలామందికి అందించవచ్చు ఒకేసారి. కానీ మంత్రాలు మాత్రం అలా ఉపయోగించడం, ఒక్కరికి మాత్రం అక్కడ ఉపయోగిస్తున్నారు అక్కడ. ఈ విధంగా మార్గదర్శకత్వం అనేది విస్తృతమైనది. ఒక వ్యక్తికి సమస్య ఉన్నా లేకపోయినా అందించగలుగుతుంది. ఇక్కడ సమస్య ఉండనక్కర్లేదు. యూట్యూబ్లో చూసే వాళ్ళకి ఎవరికే సమస్య నాకు తెలియదు, సమస్య లేకపోయినా నేను కొన్ని డిఎస్సి సజెషన్స్ ఇస్తున్నాను అనమాట మీకు. ఆ డిఎస్ సజెషన్స్ మీకు మార్గదర్శకత్వంగా పనికొస్తున్నాయి. ఇకపోతే మంత్రణం అంటే సలహా ఇవ్వడం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య నియంత్రించబడిన పరిస్థితిలో జరుగుతుంది. ఇది ఇద్దరి మధ్య మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మంత్రణ సమస్య ఉన్న వ్యక్తులకే అందిస్తారు. అంటే ఎవరికే సమస్య ఉంటే ఆ వ్యక్తికి మాత్రమే ఇక్కడ ఇది మంత్రం ఉపయోగపడుతుంది. ఈ మంత్రణం వల్ల సమస్య ఉన్న వ్యక్తి తన మూర్తిమత్వాన్ని మార్పు చేసుకుని సర్దుబాటు చేసుకోగలుగుతాడు. ఈ విధంగా మంత్రణం ఇద్దరి మధ్య మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మనం మార్గదర్శకత్వం గురించి వివరంగా చెప్పుకుందాం. ఈ మార్గదర్శకత్వానికి కొన్ని నిర్వచనాలు చూద్దాం. జోన్స్, రూత్ స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్తలు ఈ మార్గదర్శకత్వానికి ఏమి నిర్వచించారంటే, మార్గదర్శకత్వం అంటే వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి ఇతరులు అందించే సహాయము. ఈ విధంగా తాను సహాయం చేసుకుని ఇతరులు అతనికి అందిస్తారు సహాయం. ఇదే మార్గదర్శకత్వం అంటే. అదే స్కిన్నర్ ఏం చెప్పాడంటే, మార్గదర్శకత్వం అనేది యువకులు తమలో తాము ఇతరులతో పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ అని స్కిన్నర్ చెప్పాడు. ఈ విధంగా యువకులు ఏం చేస్తారు, తమలో తాము సర్దుబాటు చేసుకోవడం, ఇతరులతో పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ఒక ప్రక్రియ అని చెప్పి మార్గదర్శకత్వం అని చెప్పాడు స్కిన్నర్. అది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రకారం
మార్గదర్శకత్వం అనేది బాలబాలికలు సాధించగలిగే సామర్థ్యాల దృష్ట్యా, అలాగే వారు నివసిస్తూ పనిచేసుకోవడానికి ప్రపంచానికి సంబంధించిన కారకాల దృష్ట్యా వారి భవిష్యత్తును తెలివిగా ప్రణాళికాబద్ధంగా చేసుకోవడంలో సహాయపడే క్లిష్టమైన పనితో కూడుకున్నది. ఈ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పిందన్నమాట. అలా బాలబాలికలు వాళ్ళు బాగా తీర్చిదిద్దుకోవడానికి, భవిష్యత్తులో బాగా పైకి రావడానికి ఉపయోగపడుతుంది మార్గదర్శకత్వం అని చెప్పారు. ఇకపోతే మార్గదర్శకత్వం యొక్క రకాలు, ఇది 3 రకాలు. ఇది 1 విద్యాభిషేక మార్గదర్శకత్వము, 2 ఔద్యోగిక మార్గదర్శకత్వము, 3 వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇక్కడ మనం పుట్టినప్పటి నుంచి చదువుకు స్కూల్లో చేరకముందు ఇటువంటి సమస్య ఉండదు. మొట్టమొదట మనం స్కూల్లో చేరుతాం, అప్పుడు మనకి సమస్యలు వస్తాయన్నమాట. సమస్యలు చిన్న చదువులో సమస్యలు వస్తాయి, డౌట్స్ వస్తుంటాయి. ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థి ఉన్నాడు. 10th క్లాస్ విద్యార్థి నెక్స్ట్ ఏం చదవాలి, నేను ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలటువంటి డౌట్స్ వస్తుంటాయి. ఈ విధంగా టీచర్ని అడుగుతారన్నమాట. టీచరు ఆ సమస్య చెప్తాడు, కొన్ని ఏవైనా చదువుకు సంబంధించిన విషయాలు అడుగుతారన్నమాట. అదే మీరు కూడా నన్ను కొన్ని యూట్యూబ్లో కొన్ని సమస్యలు అంటే సైకాలజీ గురించి, లేకపోతే ఇంగ్లీష్ గురించి, లేకపోతే మ్యాథ్స్ గురించి అడిగినప్పుడు మీకు దానికి సంబంధించిన మార్గదర్శకత్వం మీకు ఇస్తున్నాను. ఇది విద్యాభిషేక మార్గదర్శకత్వము. ఒక విద్యార్థి భవిష్యత్తులో ఎలాంటి కోర్సులో లేదా ఎలాంటి సబ్జెక్టులో బాగా రాణించగలడో అలాంటి కోర్సు లేదా సబ్జెక్ట్ ఎంపిక చేసుకోమని చెప్పడమే విద్యాభిషేక మార్గదర్శకత్వం. మీకు ఎంపీసీ సరిపోతుందా, బైపీసీ సరిపోతుందని చెప్పడం. తర్వాత ఈ నెక్స్ట్ 2వది ఔద్యోగిక మార్గదర్శకత్వం. అంటే ఇందాక మనం విద్యాభిషేక మార్గదర్శకం విద్యకు సంబంధించింది. అంటే విద్య మనకు అయిపోయింది, విద్య అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ ఉద్యోగం కావాలి. అంటే మనం దీనిలో ఉద్యోగాన్ని ఎటువంటి ఉద్యోగం ఎంపిక చేసుకోవాలి అనేదానికి ఔద్యోగిక మార్గదర్శకం ఉపయోగపడుతుంది. ఆ ఉద్యోగం ఎంపిక కావడానికి, ఆ ఉద్యోగం రాణించడానికి, ఆ ఉద్యోగంలో మనం అసంతృప్తికి గురైనప్పుడు, ఆ ఉద్యోగులు నిలకడగా రాణించలేకపోతున్నప్పుడు, సహ ఉద్యోగులతో సత్సంబాలు దెబ్బతిన్నప్పుడు, ఉద్యోగంలో సంఘర్షణ లోనప్పుడు ఈ మార్గదర్శకత్వం పనికొస్తుంది. ఔద్యోగిక మార్గదర్శకత్వం పనికొస్తుంది. అది ఉద్యోగం, అంతే ఉద్యోగం. సరే, ఓకే, మన విద్య అయిపోయింది, నెక్స్ట్ ఉద్యోగం సంపాదించాం, ఉద్యోగం అయిపోయింది, సమస్య తిరిపిందా, తిరిపాలా, మనం పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు సమస్యలు ఇప్పుడు వస్తాయి. పెళ్లి చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు వచ్చే సమస్యలు అవి వ్యక్తిగత, మనకు పనికొచ్చే మార్గదర్శకత్వము వ్యక్తిగత మార్గదర్శకత్వము. దీనిలో మనకు వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పుడు, మనకు తర్వాత కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, వైవాహిక పరమైన విషయాలలో ఉన్నప్పుడు, సర్దుబాటు సమస్యలు ఉన్నప్పుడు ఈ వ్యక్తిగత మార్గదర్శకత్వము పనికొస్తుంది. ఈ విధంగా ఇది మార్గదర్శకత్వం. ఈ విధంగా 3 రకాలుగా ఉంటాయి. ఇకపోతే మన సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఈ మార్గదర్శకత్వం పనికిరాదు. అప్పుడు మనకు మంత్రణం పనికొస్తుంది, కౌన్సిలింగ్ పనికొస్తుంది. ఈ మంత్రం వచ్చేసి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. మెక్లిన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఈ మంత్రం అంటే కౌన్సిలింగ్ అంటే సమస్యతో సతమతమవుతూ సమస్య పరిష్కారం కనుగొనలోని ఒక వ్యక్తికి అనుభవము, శిక్షణ కలిగి ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల మరొక వ్యక్తికి మధ్య జరిగే చర్య మంత్రణము. ఒక వ్యక్తికి సమస్య వచ్చింది, చాలా తీవ్రంగా ఉంది, దానికి మంత్రం కౌన్సిలింగ్ అవసరం. అటువంటిప్పుడు ఒక మంచి డాక్టర్, అంటే ఒక డాక్టర్ అనుకోండి కదంగా, అతని దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. ఇది ఉంటుంది మంత్రణం. ఇక్కడ సమస్యతో బాధపడే వ్యక్తిని, ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తిని ఏమంటారంటే కౌన్సిలీ లేదా మంత్రణాద్రి లేదా సహాయార్థి లేదా క్లయింటు ఈ విధంగా అంటారన్నమాట. అంటే అతను ఇప్పుడు విద్యార్థి అంటే అర్థమైంది, విద్యను అర్థించేవాడు. అదేవిధంగా సహాయార్థి అంటే సహాయం కోసం వెళ్ళేవాడు, సహాయాన్ని అర్థించేవాడు. మంత్రణాన్ని అర్థించేవాడు, అడుక్కునేవాడు అనమాట, అర్థించేవాడు అనమాట. ఈ విధంగా కౌన్సిలింగ్ అంటే ఇక్కడ ఇతను సమస్యతో బాధపడే వ్యక్తి కౌన్సిలీ లేదా మంత్రణార్థి లేదా సహాయార్థి లేదా క్లయింట్. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇతన్ని పేషెంట్ అనుకోవచ్చు. డాక్టర్ దగ్గర పోయి ఒక పేషెంట్, ఇతను సలహాలు సేకరించేవాడు. ఇకపోతే ఇంకొక అతను ఇక్కడ సమస్యను పరిష్కరించే వ్యక్తిని ఏమంటే కౌన్సిలర్ అంటమాట. అంటే సలహాలు ఇస్తాడు. ఇక్కడ కౌన్సిలర్ అంటే డాక్టర్ అంటాడు అనమాట. ఆయన డాక్టర్.
ఇతను ఈ డాక్టర్ని ఏమంటాడు ఇక్కడ కౌన్సిలర్ లేదా మంత్రకుడు లేదా సహాయకుడు ఈ విధంగా అతన్ని పిలుస్తారన్నమాట ఇక్కడ. అంటే ఇకపోతే ఈ కౌన్సిలింగ్ యొక్క మంత్రం యొక్క ఎన్ని రకాలుగా ఉంటుందంటే మొత్తం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి నిర్దేశక మంత్రము డైరెక్టెడ్ కౌన్సిలింగ్, రెండవది అనిర్దేశక మంత్రము నాన్ డైరెక్టెడ్ కౌన్సిలింగ్, మూడవది మిశ్రమ మంత్రణము మిక్స్డ్ కౌన్సిలింగ్. విధంగా 3 రకాలుగా ఉంటుంది. వీటిలో మొదటిది నిర్దేశక మంత్రణము డైరెక్టెడ్ కౌన్సిలింగ్. ఇక్కడ నిర్దేశక మంత్రణంలో ఇక్కడ పేషెంట్ వస్తాడు డాక్టర్ దగ్గరికి. అంటే పేషెంట్ అంటే ఇక్కడ కౌన్సిలీ లేదా మంత్రణార్థి లేదా సహాయార్థి లేదా క్లయింట్ ఇతను వస్తాడు. ఇతను వచ్చి అతనికి చెప్తాడు అనమాట. ఎవరికి? కౌన్సిలర్కి. డాక్టర్ ఉన్నాడు కదా, డాక్టర్ అనుకున్నాం కదా ఇక్కడ, ఆ కౌన్సిలర్కి చెప్తాడు తన యొక్క సమస్యని. మంత్రకుడికి చెప్తాడు, సమస్య చెప్తాడు. సమస్య చెప్పినప్పుడు అతను ఆ సమస్యను గుర్తించి ఆ డాక్టరు లేదా కౌన్సిలర్ లేదా మంత్రకుడు ఏం చేస్తాడంటే ఆ సమస్యకు పరిష్కారాన్ని చెబుతాడు. డైరెక్ట్గా ఇతనికి చెప్పేస్తాం ఆ సమస్యను గుర్తించి ఇక్కడ. దీన్ని అందువల్ల ఈ సమస్యను గుర్తించి వెంటనే అతను సమస్యకి పరిష్కారం చెప్తాడు ఇక్కడ కౌన్సిలర్ డాక్టర్. దీన్ని ఏమంటే సమస్య ఆధారిత మంత్రం అంటారు. అంటే సమస్య చెప్తూనే అతను వెంటనే చెప్పాడన్నమాట. అంటే ఇక్కడ నెక్స్ట్ దీన్నే కౌన్సిలర్ క్రియాశీలకుడు ఉంటాడు దీంట్లో. అంటే ఇక్కడ కౌన్సిలర్ అంటే డాక్టర్ ఉన్నాడే అతను చెప్పిందే వేదం అనమాట. ఎదురుగా ఆ మంత్రం అది పేషెంట్ చెప్పేది అతని గురించి అతను సలహా ఏం తీసుకోకుండానే డైరెక్ట్గా ఇతను డాక్టర్ ఏం చేస్తాడు ఇక్కడ కౌన్సిలర్ అతను సలహా ఇచ్చేస్తారన్నమాట. ఈ విధంగా కౌన్సిలింగ్ సమస్యకు మంత్రకుడు కౌన్సిలర్ తనకు నచ్చిన పరిష్కారం చూపుతాడు. సమస్యను పరిష్కరించేటప్పుడు కౌన్సిలర్ యొక్క ఈ కౌన్సిలర్ అభిప్రాయాలు పరిగణలో తీసుకోడు. అంటే ఇక్కడ డాక్టర్ ఎవడైతే కౌన్సిలర్ ఉన్నాడు కదా, వచ్చిన ఆ పేషెంట్ యొక్క సలహాలు తీసుకోడు, అతని అభిప్రాయాలు తీసుకోకుండా ఇతనే చెప్తాడు అన్నమాట. ఈ విధంగా కౌన్సిలరు నిరంకుశంగా వ్యవహరిస్తాడు దీంట్లో. అంటే డాక్టర్ అంటే కౌన్సిలర్ అంటే ఈ మంత్రకుడు అతను నిరంకుశంగా వ్యవహరిస్తాడు. అతను ఏది చెప్తే అదన్నమాట. ఇంకా వచ్చిన పేషెంట్ మాటలు అతను పట్టించుకోవడం అన్నమాట. ఈ కౌన్సిలింగ్ని ఎక్కువగా ఎవరికి ఉపయోగిస్తారంటే నిరక్షరాస్యులకు అంటే చదువురాని వాళ్ళకు, చిన్న పిల్లలకు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని వారికి వీటిని అందించవచ్చు. ఇది బాగా పనిచేస్తుంది. డాక్టర్ చెప్పినట్టే వాళ్ళు వినొచ్చు అన్నమాట ఇక్కడ. దీన్ని సమస్య కేంద్రీకృత కౌన్సిలింగ్ అని అంటారు. అయితే ఈ నిర్దేశక మంత్రాన్ని ఎవరు కనుక్కున్నారంటే విలియమ్సన్ మరియు డార్లీ. దీనికి తమాషా కూడా చెప్పుకుందాం ఇక్కడ. అంటే ఇక్కడ విలియమ్సన్లో సన్ ఉంది. సన్ అంటే కొడుకు అంటే చిన్న పిల్లవాడు కదా. అంటే పిల్లవాడికి ఏం తెలియదు కాబట్టి ఆ పిల్లవాడికి కూడా ఉపయోగపడే మంత్రం ఏంది ఇక్కడ నిర్దేశక మంత్రణము అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత డార్లీ అంటే డాల్ అంటే బొమ్మ కూడా మాటలు రావు కదా. మాటలు రావు అంటే పిల్లలు డాల్ అంటే బొమ్మలు ఎవరు ఆడుకుంటే పిల్లలు అంటే పిల్లలకి ఉపయోగపడే మంత్రం అనేది ఇక్కడ నిర్దేశక మంత్రం అనేది గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రెండవది అనిర్దేశక మంత్రణము నాన్ డైరెక్టెడ్ కౌన్సిలింగ్. ఇక్కడ ఈ కౌన్సిలింగ్లో కౌన్సిలీ తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడు. వచ్చిన పేషెంట్ కౌన్సిల్ అంటే వచ్చిన పేషెంట్ తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడు ఇక్కడ. అయితే ఆ డాక్టర్ ఏం చేస్తాడు ఇక్కడ? డాక్టర్ అంటే కౌన్సిలర్ మంత్రకుడు ఏం చేస్తాడంటే అతను సలహాలు ఇస్తాడు. ఇక్కడ కౌన్సిలర్ సహాయం అడిగితేనే అంటే పేషెంట్ సహాయం అడిగితేనే కౌన్సిలర్ జోక్యం చేసుకుంటాడు, డాక్టర్ అక్కడ జోక్యం చేసుకుంటాడు. ఇక్కడ కౌన్సిలింగ్ ప్రజాస్వామ్యతంగా జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ కౌన్సిలరు అంటే డాక్టరు ఈ కౌన్సిలింగ్లో పర్యవేక్షకుడుగా మాత్రం ఉంటాడు. అంటే సలహా ఇస్తాడు అన్నమాట అతనికి ఏదైనా చేయమని చెప్పి ఇస్తే మళ్ళీ అతను అభిప్రాయం కనుక్కుంటాడు అన్నమాట. ఎవరి యొక్క? పేషెంట్ యొక్క. ఆ కౌన్సిలర్ యొక్క అభిప్రాయం కనుక్కొని అతని ద్వారా అతనే నిర్ణయం తీసుకోమంటాడు. ఉదాహరణకి ఇప్పుడు ఒక విద్యార్థి నేను 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అనేసి టీచర్ అడిగాడు అనుకో. అప్పుడు టీచర్ ఏం చేస్తాడంటే వాడు చెప్తారన్నమాట, ఓహో నీకు మార్కులు సైన్స్ ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి అంటే నీకు ఉపయోగాలు చెప్తాడు. రేపు బైపీసీలో రేపు నువ్వైతే డాక్టర్ అవుతావురా
అదే ఎంపీసీ చేస్తూ ఇంజనీర్ అవుతారా, నీకు ఏది ఇష్టం, డాక్టర్ కావాలంటే ఇష్టమా లేకపోతే ఇంజనీర్ కావాలంటే ఇష్టం అంటాడు. అప్పుడు పిల్లవాడికి ఇష్టం అని చెప్తాను, వాడికి ముందు నుంచి ఉంటుంది, నేను ఇంజనీర్ కావాలను లేదా డాక్టర్ కావాలను. అందువల్ల వాడు నిర్ణయాన్ని వాడే తీసుకుంటాడు అన్నమాట. అంటే ఇక్కడ పేషెంట్కే వదిలేస్తాడు డాక్టర్ అన్నమాట. ఇక్కడ ఈ కౌన్సిలింగ్ అక్షరాస్యులకు అంటే చదువుకున్న వాళ్ళకి, వయోజనులకు, పెద్దవాళ్లకు, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే వారికి ఇది అందించవచ్చు. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారు అన్నమాట పేషెంట్. ఇక్కడ ఈ అనిర్దేశక మంత్రాన్ని ఎవరు కనుక్కున్నారంటే కార్ల్ రోజర్స్ అంట. మనకు సిద్ధాంతం గుర్తు రాలేదు, వ్యక్తి కేంద్రక సిద్ధాంతము, స్వీయ వికాస్ సిద్ధాంతం గుర్తు. అంటే ఇక్కడ స్వీయ నిర్ణయం, ఇక్కడ పేషెంట్ ఉంది, ఇక్కడ పేషెంట్ స్వీయ నిర్ణయం తీసుకుంటాడు. వ్యక్తి కేంద్రక సంబంధించింది అన్నమాట ఇది. ఇక్కడ ఈ సిద్ధాంతం ఏమంటారంటే, ఇక్కడ ఈ మంత్రాలను ఏమంటారంటే సహాయార్థి కేంద్రిత కౌన్సిలింగ్ అంటారు. సహాయార్థి కేంద్రిత కౌన్సిలింగ్ అని దీన్ని అంటారు అన్నమాట. అంటే మనకు అనిర్దేశక మంత్రం అంటారని గుర్తురాలి. అనిర్దేశక మంత్రం అంటే ఇక్కడ అంటే నిర్దేశక మంత్రంలో పైన చెప్పుకున్నట్టు ఒకటో దాంట్లో నిర్దేశక మంత్రంలో డాక్టర్ ఏం చేస్తాడు, నిర్దేశకంగా నిరంకుశంగా, నిరంకుశంగా డాక్టర్ చెప్తారన్నమాట, సలహా ఇచ్చేస్తారు అంటే పేషెంట్ పట్టించుకోకుండా. కానీ అది అనిర్దేశక మంత్రంలో అటు నిరంకుశవాదం ఉండదు, డాక్టర్ సలహా మాత్రం ఇస్తాడు. ఇక్కడ కౌన్సిలరు ఇక్కడ నిర్ణయం తీసుకుంటారంటే కౌన్సిలర్ మాత్రం తీసుకుంటారు. ఇది అనిర్దేశక మంత్రం. ఈ విధంగా పేషెంట్ తనకు తనే తీసుకుంటాడు కాబట్టి ఇది వ్యక్తి కేంద్రకు సంబంధించింది. వ్యక్తి కేంద్ర సిద్ధాంతం ఎవరంటే కార్ల్ రోజర్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మూడవది శ్రేష్ఠ గ్రహణ సిద్ధాంతము లేదా శ్రేష్ఠ గ్రహణ మంత్రము లేదా మిశ్రమ మంత్రణము లేదా దార్శనిక కౌన్సిలింగ్. ఇది మిక్స్డ్ కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ వివిధ కౌన్సిలింగ్లోని ఉత్తమ విషయాలను సేకరించి రూపొందుతారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదటిది నిర్దేశక మంత్రం, అక్కడ మెయిన్ ఎవరు, ఇక్కడ డాక్టర్, అక్కడ అంటే కౌన్సిలర్. రెండవది అంటే అనిర్దేశక మంత్రంలో మెయిన్ ఇక్కడ కౌన్సిలర్ అన్నమాట, ఇక్కడ పేషెంట్. అంటే దీనిలో ఉన్న ఉత్తమ విషయాలు, మంచి విషయాలు తీసుకొని దీంట్లో ఈ మిశ్రమ మంత్రంలో పెట్టారన్నమాట. అంటే దీంట్లో అనిర్దేశక మంత్రము, నిర్దేశక మంత్రం రెండు విషయాలు కూడా ఇక్కడ చూపిస్తారు. ఈ కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ సమస్య గురించి కౌన్సిలర్ ఇష్టాగోష్ఠిగా చర్చించుకుని ఇద్దరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం సమస్యను చూపెడతారు. ఇక్కడ సమస్యలు ఇద్దరు మాట్లాడుకుంటారు. కౌన్సిలర్ అంటే పేషెంట్ డాక్టర్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఇక్కడ. అంటే కౌన్సిలర్ ఇద్దరు మాట్లాడుకొని అతను సలహాలు ఇస్తాడు కొన్ని, ఇతను కూడా పేషెంట్ కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటారు అన్నమాట. ఈ విధంగా ఈ సమస్యలు జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు ఈ కౌన్సిలింగ్ ఉపయోగిస్తారు. కౌన్సిలర్కు ఒకటి కంటే ఎక్కువ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ఇక్కడ దీనిలో ఈ మిశ్రమ తంత్రంలో కౌన్సిలర్ ఇద్దరు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఇద్దరికి సమాన ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ. అంటే ఒకరే నిర్ణయం, ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారు మిశ్రమంగా. ఈ మిశ్రమ మంత్రణాన్ని, మిక్స్డ్ కౌన్సిలింగ్ని రూపొందించింది ఎవరంటే ఎఫ్సి థార్న్. దీన్ని తమాషా కోడ్ ఉపయోగించి నేర్చుకుందాం. ఇక్కడ థార్న్ అంటే తారు అనుకోండి. తారు మన రోడ్డు పోసే తారు తయారు చేయాలంటే దానిలో చాలా రకాల మిశ్రమాలు కలుపుతారు. అంటే పనికిరాని రకరకాల కలిపి ఒక మిశ్రమంగా ఆ తారుని తయారు చేస్తారు. అంటే తారు మిశ్రమం కాబట్టి ఇది మిశ్రమ మంత్రణము, మిక్స్డ్ కౌన్సిలింగు. ఓకే ఫ్రెండ్స్, వీటి మీద మీకు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఏపీటెట్ 2018 ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాం. అనిర్దేశక మంత్రణాన్ని, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఈ విలియమ్సన్, డాలీ, ఎఫ్సి థార్న్, కార్ల్ రోజర్స్. ఇందా చెప్పుకున్నాం అనిర్దేశక మంత్రాన్ని అంటే ఇక్కడ అనిర్దేశక మంత్రం ఎవరిది, ఇక్కడ పేషెంట్ తనని నిర్ణయం తీసుకుంటాడు అన్నమాట కౌన్సిల్. ఇక్కడ అంటే ఇది ఆ పేషెంట్ అంటే వ్యక్తి కేంద్రక మంత్రం. ఇది వ్యక్తి కేంద్ర సిద్ధాంతం ఎవరు, ఇక్కడ కార్ల్ రోజర్స్. దీనికి ఆన్సర్ కార్ల్ రోజర్స్. తర్వాత ఇంకో ప్రశ్న, మంత్రణార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రణ పద్ధతి ఏదన్నాడు. ఇక్కడ మంత్రణార్థి వచ్చిన అతను పేషెంట్ తొందరగా సహాయం పొందాలంటే ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ డాక్టర్ సలహా ఇచ్చేస్తారు వెంటనే.
అంటే ఇతని సలహా మామూలుగా మామూలుగా అనిర్దేశ పద్ధతి ఏంది, అతనికి పేషెంట్ సలహా ఇవ్వాలి, సలహా ఇచ్చిన తర్వాత అతను నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా లేకుండా డైరెక్ట్గా డాక్టర్ ఏం చేస్తారు, సమస్య వింటాని అతనికి సలహా ఇచ్చేస్తున్నాం, డైరెక్ట్గా తొందరగా అయిపోతుంది. ఏదది మొదటిదే నిర్దేశక మంత్రణము, డైరెక్ట్ కౌన్సిలింగ్. ఇది తొందరగా సహాయపడే పద్ధతి ఇది. తర్వాత ఇంకో ప్రశ్న, మంత్రణ ప్రక్రియలో మొదటి సోపానము, మొదటి చర్య. ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. 1 మంత్రణార్థి నుండి సమాచార సేకరణ, 2 మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడము, 3 మంత్రణార్థికి సూచనలు ఇవ్వడము, 4 మంత్రణార్థి సమస్యకు పరిష్కారం సూచించడం. మొదటి చర్య, మొదట ఏం చేయాలి, మంత్రణంలో పేషెంట్ డాక్టర్ని డైరెక్ట్గా ఏం చేయాలంటే అతను అడగకుండా ముందు పరస్పర సంబంధం ఏర్పరచుకోవాలి. అతనితో మంచి స్నేహభావంగా మాట్లాడదేమయ్యా, ఎక్కడ మీ ఊరి మీది, ఆ మంచిగా ఈ విధంగా మంత్రణాలు పరస్పర సంబంధం ఫస్ట్ ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత సమాచార సేకరణ, తర్వాత సూచనలు ఇవ్వాలి, ఆ తర్వాత చివరిలో పరిష్కారం సూచించాలన్నమాట. అంటే దీంట్లో మొదటి చర్య ఏంటంటే మంత్రణాదితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం, రెండవ ఆప్షన్. తర్వాత ఇంకో ప్రశ్న, మంత్రణ ప్రక్రియలో చివరి సోపానం ఏమిటి? 1 మంత్రనాదికి సూచన ఇవ్వడము, 2 మంత్రనాది యొక్క సమస్యకు పరిష్కారం సూచించడము, 3 మంత్రనాది నమ్మకాన్ని చూరగొనడము, 4 మంత్రనాది నుండి విషయాన్ని సేకరించడము. అంటే చివరి సోపానం, చివర ఏం చేస్తాడు డాక్టర్, ఇంకా అతనికి పరిష్కారాన్ని చెప్పేస్తాడు కదా అక్కడ. అంటే మంత్రనాది యొక్క సమస్యకు పరిష్కారం సూచించడం, ఇంకా ఆప్షన్ 2. తర్వాత ఇంకో ప్రశ్న, మంత్రకుని విస్తృత అనుభవము, నైపుణ్యాలు మంత్రనార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణము. అంటే ఇక్కడ మంత్రకుని డాక్టర్, ఆ డాక్టర్కి చాలా అనుభవం ఉంటుంది అతనికి. అతని అనుభవం నైపుణ్యాలు సమస్యను పరిష్కరించాలంటే అతను ఏం చేయాలంటే డైరెక్ట్గా సలహా ఇస్తాడు అన్నమాట. అంటే నిర్దేశక మంత్రంలో మొదటిది ఇక్కడ నిర్దేశక మంత్రం, దీనికి జవాబు డైరెక్టెడ్ కౌన్సిలింగ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ మరోసారి చూడండి, ఖచ్చితంగా మీకు బాగా అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. మీ చాసి చాగనం శ్రీనివాసులు.